ఐబొమ్మ రవి కేసుపై సిసిఎస్ అడిషనల్ సిపి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ డొమైన్స్ ని ఎన్ని మిలియన్స్ అయినా పెట్టుకో, ఒకటే పేరు మీద ఎన్ని మిలియన్స్. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టుకొని ఇంకో కంపెనీకి మనకు అథారిటీ ఇవ్వరు, ఈ కంపెనీ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి మనకు ఆర్ఓసిలో. కానీ దీంట్లో మాత్రము రిజిస్టర్లో మాత్రము ఒక్క పేరు నుంచి ఎన్ని ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. ఈ ఐబొమ్మ 1 2 3, ఐబొమ్మ 1 2 3 4 ఎన్నైనా పెట్టుకోవచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఏంటంటే ఒక దాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఐబొమ్మ ఈ యొక్క కేసు వల్ల పాపులర్ అయిపోగానే చాలా మంది ఐబొమ్మలు తయారు చేశారు అప్పుడే. అంటే దే ఆర్ యాక్చువల్లీ రైట్ ఉంది. నేను కూడా ఐబొమ్మ డాట్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. బట్ దాన్ని ఏ ఎక్స్టెన్షన్ తీసుకున్నా, ఏ ఐడి తీసుకున్నా దాన్ని మీరు లీగల్గా వాడాలి. ఓకే సార్, ఐబొమ్మ చాలా కొంతమంది ఐబొమ్మలు పెట్టుకున్న తర్వాత వాళ్ళని కూడా వెరిఫై చేస్తాం, నిజంగా వీళ్ళు కూడా ఏమో స్ట్రీమింగ్ చేస్తున్నారా పైరసీ అని. కానీ వాళ్ళు ఓన్లీ దాన్ని ఏమంటే రివ్యూస్ చేయడానికి ఇట్స్ లీగల్. రివ్యూస్ని ఒక సినిమా గురించి మాట్లాడడం. ఇప్పుడు మీరు ఒక కేసు గురించి, ఒక విషయం గురించి ఎంత అనాలిసిస్ ఇస్తారో వాళ్ళు ఇవ్వచ్చు, అది లీగల్. దానికి వీళ్ళు డైవర్ట్ వాళ్ళు అదే మూవీ రివ్యూస్ వాళ్ళు మీ ట్రాఫిక్ని మధ్యలో ఆపి డైవర్ట్ చేసేసి బెట్టింగ్ యాప్స్కి తరలించాలనుకో, దెన్ హీ కమ్స్ అండర్ ద లా నెట్. అంటే సైట్లు ఎన్ని అన్నది ఇంకా దాంట్లో డేటాలో రిట్రీవింగ్లో వస్తుంది, ఎన్ని సైట్లలో వచ్చింది అది మొత్తం చాలా డేటా ఉంది. మిలియన్స్ ఆఫ్ బైట్స్ ఆఫ్ డేటా ఉంది. మేము మొన్న చూపించాం కదా సార్, అప్పుడు మా సిపి గారు చూపించినప్పుడు చాలా అనాలిసిస్ చాలా టైం పడుతుంది అది. దాని తర్వాత ఇప్పటి వరకు అరౌండ్ మోర్ దాన్ 20 crores అయితే సంపాదించినట్టు దాంట్లో ఉన్నాయి. 3 crores అయితే ఆల్రెడీ అతన్ని నెట్ బ్యాంక్లో ఉన్నది, సీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ. అప్పుడే మీకు సార్ మా సిపి గారు పెట్టినప్పుడే. ఇప్పుడు ఇంకా అనాలిసిస్లో ఇంకా మొత్తం చెప్పడం ఏంటంటే రేపొద్దున ఇంకా ఏఐ అండ్ Web3 అనే ఒక టెక్నాలజీ వస్తుంది. అంటే అది మీకు కూడా తెలిసి ఉంటుంది. Web3 టెక్నాలజీ వచ్చినప్పుడు ఇప్పుడు మనం Web2లో ఉన్నాం. అంటే ఏదైనా సార్ 2 dimension దాంట్లో ఉన్నాం, Web2లో ఉన్నాం. Web2లో నుంచి Web3కి వెళ్ళిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చాలా టఫ్ అవుతుంది, ఇంకా ట్రేసింగ్ అనేది చాలా అనానిమస్ అవుతుంది అని. తర్వాత ఏఐ యూజ్ చేస్తే ఇప్పుడు చూసిన అందరిది సినిమా యాక్టర్స్ది, పాపులర్ ఫిగర్స్ అందరిది ఏఐ ఫిగర్స్ వస్తున్నారు. అది వాళ్ళ ఇస్తున్నారు, నిజంగా ఇచ్చి వాళ్ళదా లేకపోతే వేరేవాడు చేసిందా ఏం తెలియకుండా అయిపోతుంది. ఇంకా చట్టాలు క్లియర్గా రావాలి. సో అండ్ టెక్నాలజీ మనం కూడా, మా డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ పెరుగుతూ ఉంది. మాకు కూడా ఇప్పుడు మేము ఫర్ ద లాస్ట్ 4-5 days వీ హైర్డ్ అవర్ టెక్నాలజీ కంపెనీ. వాళ్ళు కూడా చాలా డిసిఫర్ చేశారు. వాళ్ళు డిసిఫర్ చేస్తే కూడా సార్ వాళ్ళు అదే అంటున్నారు, సార్ ఇట్ ఇస్ ఎ వెరీ టీడియస్ జాబ్ అండ్ వెరీ డీప్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా అని అంటున్నారు. ఎందుకంటే ఒక్కోసారి మాకు డేటా అంతా అక్కడ ఉంది, ఇక్కడ ఉన్న ఫిజికల్గా ఉన్న ఏది టెరాబైట్స్లో ఉన్నదే స్కాన్ చేసుకునే సరిపోతుంది టైం, అది ఉంది. సో ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ, అవి కూడా సీజర్కి పెట్టాము. ఒకటి ఇక్కడ ఏది ఎక్కడైతే పట్టుకున్నామో అక్కడ రెయిన్బో విస్టాస్లో ఒక అపార్ట్మెంటు, దాని తర్వాత వైజాగ్లో అది, తర్వాత ఇంకా కొన్ని ఏదో హౌస్ అదొకటి కూడా మనం సీజర్ చేస్తున్నాం. అది నేను ఇప్పుడు చెప్పలేను, వాల్యుయేషన్ మీద బట్టి ఉంటుంది. నేను అతనికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. యాక్చువల్గా దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. యాక్చువల్గా మేము అతనికి గెటింగ్ అప్ అని ఒక సైట్ ఉంది, గెటింగ్ అప్ అనే యాప్ ఉంది. దాంట్లో ఈ హోస్టింగ్ సైట్ సంబంధించి మేము మన సైబర్ ఇన్స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టడం జరిగింది, ఎవరిది అని చెప్పేసి. ఈ ఒక మెయిల్ పెట్టి మెయిల్కి అతనే ఆన్సర్ ఇచ్చాడు. అసలు నాకు అప్పటి వరకు ఇతను ఐబొమ్మ అతను రవి అని బ్యాక్గ్రౌండ్లో అప్పటి కూడా తెలియదు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మాకు అడిగాడు. అంటే జనరల్ మాకు ఆధారాలు అడుగుతున్నాడంటే ఇతను ఏంటని మేము మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టాం. జనరల్గా మీకేం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నానంటే డౌట్ వచ్చింది మాకు.
అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. తర్వాత మీరు చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ ఓ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 మిలియన్ టైమ్స్ ఈస్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మాకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికైతే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ యొక్క డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది.